కోలీవుడ్ లో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన ధనుష్ నయనతార వివాదం ఊహించని మలుపు తిరిగింది. నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ పై ఓపెన్ లెటర్ తో విరుచుకుపడిన విఘ్నేష్ శివన్ ఇప్పుడు రూట్ మార్చారు. ధనుష్ పై తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధనుష్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనలో తన తండ్రిని చూసుకుంటానని విఘ్నేష్ శివన్ తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. ధనుష్ పుట్టినరోజు తన తండ్రి వర్ధంతి ఒకే రోజు కావడం వల్ల వారిద్దరి మధ్య ఒక తెలియని ఎమోషనల్ బాండ్ ఉందని చెప్పుకొచ్చారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి 100% కారణం ధనుష్ సరే అంటూ విఘ్నేష్ కృతజ్ఞత చాటుకున్నారు. విఐపి సినిమా సమయంలో 2 ఏళ్ల పాటు ఆయన నీడలా ఉండేవారట. ధనుష్ భోజనం చేశాకే తాను తినేవాడినని, అంతటి గాఢమైన స్నేహం తమ మధ్య ఉండేదని గుర్తు చేసుకుంటూ విఘ్నేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య పెరిగిన దూరం గురించి మాట్లాడుతూ విఘ్నేష్ శివన్ విచారం వ్యక్తం చేశారు. అసలు సమస్య ఏంటో కూడా తెలియకుండానే ఒక గొప్ప రిలేషన్షిప్ ను కోల్పోయారని, అది తన జీవితంలో అతిపెద్ద నష్టమని ఆయన ఆవేదన చెందారు. సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవచ్చు, కానీ ఏ గొడవ లేకుండానే దూరం అయ్యాం. ఆ స్నేహం ఇప్పుడు లేకపోవడం నాకు సిగ్గుగా ఉందని విఘ్నేష్ పేర్కొన్నారు. ధనుష్ ఫోన్ నెంబర్ను ఇప్పటికీ తన మొబైల్లో డి మిడా స్టార్ అని సేవ్ చేసుకున్నారని, చనిపోయే వరకు ఆయనపై గౌరవం తగ్గదని స్పష్టం చేశారు. ఒకవైపు వివాదం నడుస్తున్న ఆ ధనుష్ పనితీరుపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి గొడవ నానం రౌడీదాన్ సినిమా షూటింగ్ విజువల్స్ వాడడం వల్ల మొదలైంది. ఈ చిత్ర నిర్మాతగా ఉన్న ధనుష్ నయనతార డాక్యుమెంటరీలో తమ సినిమా క్లిప్స్ వాడినందుకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెళ్లారు. అప్పట్లో నయనతార ఓపెన్ లెటర్ రాయడం, విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ధనుష్ను టార్గెట్ చేయడం పెద్ద దుమారం రేపింది. కానీ ఇప్పుడు విఘ్నేష్ పూర్తిగా భిన్నంగా స్పందించడం వెనుక ఆంతర్యం ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. మరి విఘ్నేష్ శివన్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ పై ధనుష్ ఎలా స్పందిస్తారో, ఇద్దరి మధ్య మళ్లీ పాత స్నేహం చిగురిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.